పర్యాటక ప్రాంతమైన అందాల అరకులోయ సుందరి దృశ్యాలు ప్రకృతి సోయగాల నడుమ సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కాఫీ తోటల మధ్యలో నిర్మించిన ఈ అద్భుత కట్టడం పర్యాటకుల మనస్సు దోచేస్తుంది. అరకు అందాల వారధి వుడెన్ బ్రిడ్జ్ పై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. అల్లూరి సీతారామరాజు జిల్లా సుంకరమెట్ట అరకు మండలం సుంకరమెట్టలో ఉన్న వుడెన్ బ్రిడ్జిలో మనం ఉన్నాము. దీనిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచడం అరకు కాఫీ ప్రఖ్యాతిగాంచడంతో పాటు అరకు కాఫీని అభివృద్ధి చేసేందుకు, అలాగే ఈ పర్యాటక ప్రాంతాలను పాడు చేయకుండా, ఈ కాఫీ తోటలను పాడు చేయకుండా ఉండేందుకు గాను ప్రత్యేకమైన చొరవ తీసుకొని వుడెన్ బ్రిడ్జి అంటే చెక్క వంతెన నిర్మించి దీని ద్వారా ఈ కాఫీ తోటలను తిలకించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ, అలాగే ఫారెస్ట్ శాఖ చర్యలు తీసుకొని దీన్ని నిర్మించారు. అరకులోయ పరిసర ప్రాంతాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు ఈ వుడెన్ బ్రిడ్జ్ ఊటీ తరహా వాతావరణాన్ని తలపిస్తుంది. పర్యాటక సీజన్లో వందల మంది పర్యాటకులతో కలకల్లాడుతూ స్థానిక అటవీ శాఖకు ఆదాయం తెచ్చిపెడుతుంది. మొట్టమొదటిసారిగా కాకినాడ కోరంగి ఫారెస్ట్ లో చెక్క వంతెన నిర్మించారు. దానికి దీటుగా అరకు ప్రాంతంలో అద్భుతంగా వుడెన్ బ్రిడ్జ్ నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా అరకులోయలో ఉన్న ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, పద్మావతి గార్డెన్, బొర్రా గుహలు వంటి అందమైన ప్రదేశాల్లో పర్యటించే పర్యాటకులకు వింత అనుభూతిని కలిగించే విధంగా ఈ వుడెన్ బ్రిడ్జ్ ని నిర్మించింది పర్యాటక శాఖ. అరకు సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జిలో ఉన్నాము. ఇక్కడ పర్యాటకులు అయితే చాలా మంది వచ్చి సందర్శకులు చూసి తిలకించి వెళ్లే పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వారి అనుభవాన్ని, ఈ వుడెన్ బ్రిడ్జి అనుభవాన్ని ఎలా ఉంది ఏంటి అన్న దాని మీద వారి అనుభవాన్ని మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపించింది, ఏ విధంగా ఉంది ఈ వుడెన్ బ్రిడ్జ్? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, పర్లేదు, బాగానే ఉంది. విజిట్ చేయడానికి గుడ్ ప్లేస్. మేము విశాఖపట్నం నుంచి వచ్చాం అనమాట. విశాఖపట్నం నుంచి అరకుకి వచ్చాం. ఫస్ట్ మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళాం సన్ రైజ్ కోసం. ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళాం. ఓకే, చాలా బాగుంది. దాని తర్వాత కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్కి. ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది నేను ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఏదో జస్ట్ వుడెన్ బ్రిడ్జ్ పేరుకుంటుంది, లైన్ అట్లా ఉంటుంది ఏమో అని. బాగా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము యాక్చువల్లీ వైజాగ్ నుంచి వచ్చాము, ఫస్ట్ టైం ఇది. సో ఓకే, చాలా వర్త్ అనిపించింది ట్రిప్ వల్ల. To visit here Araku places, around surrounding places. There are so many places nearby here. Out of that, wooden bridge is very different and beautiful places is there, and very feeling very excited to see here. Actually, I have visited, I think so, second time here. So in Arku Valley, I think this is the most hot spot. Like Madagada viewpoint is there. That one we visited already, but here wooden beach is there. This is very famous, and here climate also very nice. You can peacefully spend 1 to 2 hours easily. చలికాలంలో ఉదయం వేళల్లో ఓవైపు పొగమంచుతో కప్పబడిన లోతైన లోయలు, మరోవైపు ఎత్తైన కొండల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంకోవైపు ఎండ పడుతూ ఉండటంతో ఆ స్పర్శకు పర్యాటకులు మంత్రముగ్ధులవుతారు. ప్రత్యేకంగా ఫోటో షూట్స్, హనీమూన్ టూర్లకు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చి ఉల్లాసంగా గడపవచ్చని పర్యాటకులు అంటున్నారు. అరకు చాలా రోజులు పెట్టి వెళ్ళాలని ఉంది. ఈసారి మాత్రం అందరూ బాగుంది, చాలా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి, సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి, ఇన్నాళ్ళ మీద చాలా డెవలప్ అయింది అని చెప్తే వచ్చాము. చాలా బాగుంది. ఇది బ్రిడ్జి కట్టాక ఇదే ఫస్ట్ రావడము. ఈ బ్రిడ్జి కూడా చాలా బాగుంది. అన్ని ప్లాంట్స్ మధ్యలో వెళ్ళి రావడం చాలా బాగుంది. ఓన్లీ థాయిలాండ్ లాగా చాలా బాగుంది. అరకు చాలా దగ్గర కూడా అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. యాక్చువల్గా మేము ఇది వింటర్ కాబట్టి విజిట్ చేయడానికి వచ్చాం.
మేము నిన్న నైట్ వచ్చి క్యాంపెయినింగ్ చేసాం ఇక్కడ. మేము అది లైక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినాం. మార్నింగ్ మ్యూజియం విజిట్ చేసాం, చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ చూడడానికి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాం. మంచిగా అనిపించింది, చాలా కూల్ ఉంది క్లైమేట్ కూడా. నేను ఫస్ట్ టైం ఇక్కడికి అరకుకి వచ్చాను. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్కి వచ్చాను. ఫస్ట్ ఇది చూడడం నా మొదటిసారి. ఇక్కడ చాలా బాగుంది, పర్యావరణం కూడా చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఉన్న ప్రతి చోట కొన్ని ప్లేసెస్ విజిట్ చేశాను. వుడెన్ బ్రిడ్జ్ ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు మెరుగైన వసతి సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.